ప్రవచనాన్ని చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగిన వ్యక్తులు బహు అరుదు, వెరీ రేర్ అనేది నా అభిప్రాయం. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. కానీ చాలా చాలా తక్కువగా ఉంటుంది, చెప్పే అవకాశం ఆల్మోస్ట్ ఆల్ లేదు అనేది నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ ప్రవచనము సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగ చేయాలి అనేది అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. మరి పాత నిబంధనలో ప్రవచనాల గురించి మనం చూద్దాం. పాత నిబంధనలో అసలు ప్రవచనం అనేది ఎక్కడ మొదలైంది, ప్రవచనము ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రవచనం అనేది, ప్రవచనం అంటే ఏమనుకున్నాం ఇప్పుడు మనం? వాట్ ఈజ్ ప్రాఫెసీ? పరిశుద్ధాత్మ చేత దేవుడు మానవులకు అందజేసే మాట. కానీ మొట్టమొదటి ప్రవచనం ఏంటో చూద్దాము. ఆదికాండము 3:15 చూద్దాం ఒకసారి. ఆదికాండము, జెనసిస్ 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి ప్రవచనము దేవుని యొద్ద నుంచే బయలుదేరింది. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్కు ఎవరై ఉన్నారు? దేవుని యొక్క వాక్కు ఎవరై ఉన్నారండి? దేవుని యొక్క నోరుగా ఎవరున్నారు? మెస్సయ్య, యెషువా మెస్సయ్య. కాబట్టి ఆదాము అవ్వల దగ్గర మెస్సయ్య కూడా ఉన్నట్లే ఆ మెస్సయ్య ద్వారా పలకబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రతి మాట కూడా కుమారుని ద్వారా పలకబడుతుంది. కాబట్టి అక్కడ ఆదాము హవ్వలతో మెస్సయ్య పలికినట్లుగా మనము భావించవచ్చు. అది దేవుని మాట, దేవుడే ప్రత్యక్షంగా చెప్పాడు అని కూడా అనుకోవచ్చు మెస్సయ్య ద్వారా. కాబట్టి మొట్టమొదటి ప్రవచనము ఆదాము హవ్వలకు పరిశుద్ధతలో ఉన్నప్పుడు, వారు ఆ పరిశుద్ధతను కోల్పోయిన సందర్భంలో, అంటే పరిశుద్ధతలో ఉన్నప్పుడు ప్రవచనం యొక్క అవసరత దాదాపుగా ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే ఆదాము హవ్వలు పరిశుద్ధతను కోల్పోయారో, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారో, అక్కడ నుండి అవసరమైంది దేవుని యొక్క ప్రవచనము. అంటే జరగబోయేది, రేపు ఏమవుద్ది, ఎల్లుండి ఏమవుద్ది, నీ స్థితి ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అనే అంశాలు అక్కడ నుండే మొదలైనవి. ఎందుకని అప్పటి వరకు there was no bother, no worry, because they were created to live everlasting life. వారు నిరంతరము దేవునితో కలిసి జీవించడానికి సృష్టించబడ్డారు. కాబట్టి వాళ్ళకి అసలు చీకు చింత ఎందుకు ఉంటుంది? ఆ స్థితిలో మనం ఉన్నాం కానీ హ్యాపీగా దేవునితో చక్కగా కబుర్లు చెప్పుకుంటాము, హ్యాపీగా పళ్ళు కోసుకుంటాం, తింటాం. పని పాట ఏముంటుంది చెప్పండి? ఏం పని ఉంటుంది? దేవునితో సహవాసం చేయటమే కదా. దేవా మరి నాకు ఇది కావాలి అది కావాలంటే ఆయన చక్కగా మనకిస్తాడు. ఆయన చెప్పిన పని మనం చేస్తాం, ఇంక ఇబ్బంది ఏముంది? కాబట్టి అక్కడ ప్రవచనం యొక్క అవసరత లేదు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు వారితో సహవాసం చేసే క్రమంలో ప్రవచనము చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా, ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వారు ఆదాము హవ్వలు పాపములో పడి దేవుని యొక్క సన్నిధిని, ఆ యొక్క ఏదైనా వనాల నుంచి బయటికి వెలువేయబడ్డారో, అక్కడ మొట్టమొదటి ప్రవచనము వెలువడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి బైబిల్ గ్రంథంలో అనేక ప్రవచనాలని ప్రవచించిన ఒక అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. జస్ట్ చూడండి, చదవాల్సిన అవసరం లేదు, తర్వాత దాన్ని ధ్యానం చేద్దాం మనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం కనుక చూస్తే, డ్యూటరానమీ 28 అక్కడ చాలా అద్భుతమైన అధ్యాయం అది. అంటే మనము దేవుని గ్రంథంలో ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినా చివరికి ఎక్కడ చేరుకుంటామండి? దేవుని వాక్యంలో మనం ఎటు 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 ఎన్ని వైపులు తిరిగినా చివరికి మనం చేరుకునేది ఎక్కడికి? ధర్మశాస్త్రం దగ్గరికే చేరుకుంటాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాం. ఆ ధర్మశాస్త్రం మెస్సయ్య ద్వారా దేవుడు మెస్సయ్యకి చెప్పాడు, ఆయన మనకి ఇచ్చాడు.
కాబట్టి ఇలా ఎక్కడ తిరిగినా కానీ చివరికి మనం దేని చుట్టూ తిరుగుతామంటే ధర్మశాస్త్రం చుట్టూనే తిరుగుతాం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, ఆయన చుట్టూ మనం తిరగాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 2వ వచనం చదవండి ఎవరైనా, లేదా 1, 2 చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది ప్రవచనం. నీ దేవుడైన యెహోవా వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇది ప్రవచనం. దిస్ ఈజ్ ప్రాఫెసీ. ఈ యొక్క అధ్యాయం అంతా మీరు చదువుకోండి, సాయంత్రం, రేపు, ఎల్లుండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకి, వారితో పాటు భూమి మీద ఉండే ఇతర ప్రజలకు కూడా దేవుడు చేసిన వాగ్దానాలు. అంటే ఇంకో విధంగా మనం ఏమని చెప్పుకోవచ్చు, దేవుడు మానవులకు చేసే వాగ్దానాలను కూడా ప్రవచనం అని చెప్పుకోవచ్చు, ప్రాఫెసీ అని చెప్పవచ్చు. అంటే జరగబోయే వాటిని దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు ఇది చేస్తాను, అది చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దాని ప్రవచనంగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆ మొదటి 2 వచనంలో మనకు కనపడేది ఏంటి, మరలా అక్కడ కనపడేది ఆయన ఆజ్ఞలే మనకు కనపడేది. అక్కడ కనపడేది thou shalt hearken diligently unto the voice of the Lord thy God. దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క స్వరం అంటే మెస్సయ్య. మెస్సయ్య ద్వారా ఆయన అన్ని చెప్తాడు. టు అబ్జర్వ్ అండ్ టు డూ ఆల్ ద కమాండ్మెంట్స్. ఆ స్వరం మనకి ఏం చెప్తుందయ్యా అంటే దేవుని యొక్క ఉద్దేశాలని. దేవుని ఉద్దేశాలు ఏంటయ్యా అంటే ఆయన కమాండ్మెంట్సే, ఆయన ఆజ్ఞలే. ద ideas of God or whatever he want to express, అవన్నీ కూడా ఆజ్ఞల రూపంలోనే ఉన్నాయి. అంటే నువ్వు ఈ విధంగా ఉంటే నేను ఇది చేస్తా, నువ్వు ఈ విధంగా ఉంటే నీకు మేలు చేస్తా, నువ్వు ఈ విధంగా ఉంటే నీకు కీడు చేస్తా. కాబట్టి మన జీవన విధానంలో మనం ఎలాగైనా ఉండాలి, ఉంటే ఏం జరుగుద్ది, ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఆ అధ్యాయంలో. అంటే ఇవన్నీ కూడా దేంతో లింక్ అయి ఉన్నాయి అంటే అగైన్ they are linked with the commandments of God, with the word of God. The prophecy is linked with the word of God and the commandments of God. కాబట్టి దేవుని వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము మానవుణ్ణి ఈరోజు నడిపిస్తుంది, రేపు నడిపిస్తుంది, ఎల్లుండి నడిపిస్తుంది, నిరంతరం నడిపిస్తుంది. కాబట్టి ఆయన వాక్యము ప్రవచనముగా మనం ఎంచుకోవచ్చు, దేవుని వాక్యాన్ని ప్రవచనంగా ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం గనక చదివిస్తే ఎంతో అంటే ఈ అధ్యాయాన్ని నేను హీబ్రూలో ఒక ప్రసంగం వింటూ ఉండగా, ఆ ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటంటే, అందులో ఉన్న కొన్ని మాటల్ని, నిలువుగా అడ్డంగా కొన్ని మాటల్ని చూపించి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఫలానా తేదీన at particular date Jews will conquer their own land. They will occupy their own land. అంటే మరి ఆ యొక్క 48వ సంవత్సరంలో ఏ డేట్న, ఆన్ విచ్ డేట్ దే విల్ రీచ్ దట్ ల్యాండ్, మరలా ఎప్పుడు ప్రవేశిస్తారో అవన్నీ దీంట్లో ఉన్నాయి, అవి నిగూఢమై ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన హీబ్రూ లాంగ్వేజ్లో చూపించినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి దేవుని చిత్తం అయితే మనం హీబ్రూ బైబిల్ ద్వారా మరి అనేకైన అంశాలు మనం నేర్చుకోవచ్చు రాబోయే రోజుల్లో. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా ప్రవచనాలతో కూడిన అధ్యాయముగా ఉన్నాయి. వీటిలో కొన్ని ఆల్రెడీ ఫుల్ఫిల్డ్, కొన్ని నెరవేర్చబడినవి ఆల్రెడీ, ఇంకా కొన్ని ఎట్ టు బి ఫుల్ఫిల్డ్, నెరవేర్చవలసినవి ఉన్నాయి. ఇక్కడ యూదా దేశం గురించిన ఒక ప్రవచనం మనకి ఆదికాండంలో చూస్తాం. యూదా దేశం అంటే అప్పటికి యూదా దేశం లేదు, ఆదికాండంలో అప్పటికి ఏర్పడలేదు. ఏర్పడక ముందు మరి ఆ యూదయ దేశం గురించి ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 12 ఫస్ట్ 3 verses. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి,
నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదను. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త జనులు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఇక్కడ అబ్రహాం గారితో చెప్తున్నాడు దేవుడు. అబ్రహాం అనే ఆ పదము ఆ పదానికే గొప్ప అర్థం ఉంది, ఆశీర్వాదం ఉంది. అబ్రహాం గురించి దేవుని చిత్తం అయితే ప్రత్యేకమైన ప్రసంగం మనం చేసుకుందాము. ఒక్కొక్క భక్తుడి గురించి రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్రసంగాలు నేర్చుకుందాం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కూడా మరి పలానా విషయాలు మాట్లాడుకుందామంటే నేను కూడా వాటిని నేర్చుకుని మనల్ని ప్రేరేపించే విధంగా మనం ఆ విషయాన్ని చర్చించు. ప్రసంగం అంటే నా ఉద్దేశంలో అది నేను చెప్తా ఉంటే మీరు వింటున్నారు, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, ఇక్కడ వీఆర్ లెర్నింగ్. ఇక్కడ తన తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి అంటే ఆ తెరాహులో ఎక్కడున్నాడు ఆయన, హారాన్లో ఆ సొంత ఊరు నుంచి బయలుదేరి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడో గతంలో చెప్పాను నేను. అక్కడ మరి అబ్రహామును చంపడానికి నిమ్రోదు ఏ విధంగా ప్లాన్ చేసింది ఇవన్నీ కూడా ఆ బుక్ ఆఫ్ ఈనోక్లో చదివి మీకు గతంలో చెప్పిన విషయాలు మీకు గుర్తుండే ఉండాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాముని దేవుడు ఒక విధంగా అక్కడి నుంచి తరివేసేట్టుగా చూస్తున్నాము. అంటే దేవుని బిడ్డల్ని దేవుడు కొన్నిసార్లు తరిమేస్తూ ఉంటాడు, సంచార జీవులుగా ఉంటారు. ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలు 430 సంవత్సరాలు సంచార జీవులుగా ఉన్నారు. దేవర్ వాండరింగ్ 40 సంవత్సరాలు దే వాండర్డ్, తిరుగుతూనే ఉన్నారు. భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ అనుభవం నాకు కూడా ఉంది. మనము మరి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళుతూ ఉంటే ఎన్నో మరి సమస్యలు, ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క చిత్తము మనకు తెలియదు. అబ్రహాము ఎడల దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తానని చెప్పాడు, అలా విజన్లో చూపించాడు. ఆయనకి ఇవ్వలేదు, ఆయన జీవితకాలంలో ఇవ్వలేదు. కానీ అబ్రహాము దేవుని కూర్చోండి ఎవరైనా. అబ్రహాము దేవుని చెప్పండి, నమ్మెను. హీ బిలీవ్డ్, హీ ట్రస్టెడ్. మరి ఈ రోజున దేవుని సంఘముగా వింటున్న మనందరికీ చెప్తున్నా, నాకు అబ్రహాము అనుభవం మనకు ఉన్నదా? ఆయన చెప్పాడు, వాక్యంలో ఉంది, ప్రవచనం. నమ్ముతున్నామా? చాలామంది నమ్మరు. బైబిల్ చదువుతారు, దానిలో ఉన్నదాన్ని నమ్మరు. అదేదో కథలాగా ఊహించుకుంటారు. కానీ ఇది సత్యమైనది, నమ్మాలి. ఇది సత్యమైనది, ఇది జరిగింది అనే విషయాన్ని మనం నమ్మాలి. కాబట్టి అబ్రహాము విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను. హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయం కదా, 12 13 11 అనుకుంటా. చూడండి ఒక్కసారి ఆ వచనం మనల్ని ప్రేరేపించుకుంటా. ఇదే 11 హెబ్రీ రాసిన పత్రిక 11 అనుకుంటున్నా అమ్మా. అక్కడ ఎవరు అబ్రహాము ఆయన దేవుణ్ణి నమ్మినట్లుగా మనము చూస్తాం. 5-6 వచనాల్లో అక్కడ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశంలోకి బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారునకు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో వారు పరవాసులైన. చాలే ఇక్కడ తాను ఏమి చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏమీ తెలియకుండా ఆయన దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించి పూర్తిగా నమ్మి
అనేక ప్రదేశం ఆయన వెళ్ళిన చోటల్లో బావులు తవ్వాడు, అన్ని వెళ్ళిన చోటల్లో వ్యవసాయం చేశాడు, మళ్ళీ అక్కడే చెడిపోయాడు. అంటే అది దేవుని చిత్తం. అక్కడ కొంతకాలం ఉండటము, కొన్ని పనులు చేయటము, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవటము, అది దేవుని చిత్తం. కాబట్టి మనతో కూడా దేవుడు కొన్ని పనులు చేయిస్తూ ఉంటాడు, అది ఎందుకో మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన పిల్లలు లేరు అక్కడ, అప్పటికి పిల్లలు లేరు, కానీ ఏమని చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఆశీర్వాదము ఎలా ఉందో చూడండి. కాబట్టి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అంటే ప్రవచనము. ఇక్కడ అబ్రహాముకి దేవుడు ప్రవచనాన్ని తెలియజేశాడు. ఐ విల్ మేక్ ఆఫ్ ది ఏ గ్రేట్ నేషన్. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో, మరి ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ దేశాన్ని మనం చూస్తున్నాము. అండ్ మేక్ ద నేమ్ గ్రేట్, నీ యొక్క పేరుని మరి వాళ్ళ ప్రతి ఒక్కడు భారతదేశంలో రాజకీయ నాయకులు కూడా ఇజ్రాయెల్ పేరు చెప్పుకోవడం పెద్ద గొప్పగా భావిస్తున్నారు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని సంఘములో ఉండే ప్రతి విశ్వాసి అబ్రహామును పోలిన వారిగా ఉంటే మనం ఎలాగ ఉండాలండి, మన పక్కన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వారికి, మన సంఘానికి, మన దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసి ఫలించే వారిగా ఉండాలి. అక్కడ మనం ఇంతకుముందు చూసాం కదా, అక్కడ పౌలు చెప్పింది, అక్కడ ఫస్ట్ మాట ముందు పౌలు చెప్పిన దాంట్లో కొరింథీ 14లో ఏం చెప్పాము, క్షేమాభివృద్ధి అంటే ఎడిఫికేషన్. మన ద్వారా చుట్టుపక్కల వాళ్ళు అభివృద్ధి చెందాలి. అబ్రహాము జీవితంలో అదే జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చక్కటి వ్యవసాయం చేశాడు, కొన్ని పద్ధతులు చూపించాడు, అక్కడ ప్రజలకి మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన ఆ ప్రదేశాన్ని ఫెర్టైల్ ల్యాండ్గా మార్చేశాడు. బావులు తవ్వితే నీళ్ళు వస్తాయని అక్కడ ఆ రోజుల్లో సైన్స్ని ఆయన తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాన్ని అబ్రహాం గారు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఇక్కడ మనం చూస్తున్నాము. మరి అబ్రహాం గారికి ఏమన్నాడు ఆయన, నిన్ను ఆశీర్వదించే వారిని అంటే నీ పిల్లలతో, నీ సంతానంతో బాగుండే వాళ్ళని ఆశీర్వదిస్తా, నీ సంతానంతో వ్యతిరేకించే వాళ్ళని అంటే ఇన్ని తరాలు గడిచినా కానీ ఆ ప్రవచనము నెరవేరుతూనే ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని వేల సంవత్సరాల క్రితము భక్తుడైన విశ్వాసి అయిన అబ్రహాం గారికి ఇచ్చిన ఆ వాగ్దానము మన కళ్ళ ఎదుట ఆ ప్రవచనం నెరవేరుతూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. వీఆర్ బ్లెస్డ్. ఎంత ధన్యకరమైన విషయము. కాబట్టి విశ్వాస జీవితంలో మనము మరి నమ్మకాన్ని పొందాలి. ఆ నమ్మకము మన చుట్టుపక్కల వారిని ఆశీర్వదించే విధానంలో మనం ఉండాలి. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే 15వ అధ్యాయము ఆదికాండం 15వ అధ్యాయం కనుక 1 నుంచి 16 వచనం వరకు చూస్తే అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అంతా చదవనవసరం లేదు, కానీ అక్కడ 3వ వచనంలో చూస్తే సంతానము లేదు కదా అని అక్కడ అన్నప్పుడు 5వ వచనంలో ఇదిగో నక్షత్రాలను చూడు, మరి నీకు లెక్క పెట్టలేనంత సంతానాన్ని ఇస్తానని చెప్తాడు. ఎన్ని అయిపోయిన తర్వాత అక్కడ ఆయనకి బలి అర్పిస్తాడు. అక్కడ 3 ఏండ్ల పొట్టేళ్ళని బలి అర్పించినట్లుగా 9వ వచనంలో చూస్తాము. తర్వాత 12వ వచనం నుంచి చదవండి, ఎవరైనా 12 నుంచి చదవండి. ఆదికాండం 15, 12 నుంచి. పన్నెండవ వచనం నుంచి చదవండి. ఆదికాండం 15, 12 నుండి. ప్రొద్దుకుపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్ముగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుండి వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తెచ్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు.
మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడును. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పాడు. ఇది ప్రవచనం. దిస్ ఈజ్ ప్రాఫెసీ. దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన ప్రవచనము జరగబోయేదాన్ని చెప్పాడు. మరి జరిగిందా లేదా అంటే మనకి చరిత్ర చెప్తుంది. నాట్ ఓన్లీ బైబిల్, ద హిస్టరీ ఆల్సో రివీలింగ్ ద ప్రాఫెసీ విచ్ వాజ్ ఫుల్ఫిల్డ్, విచ్ ఈజ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ నౌ ఆల్సో. కాబట్టి నెరవేరింది, ఇంకా నెరవేరుతూనే ఉన్నది. కాబట్టి అబ్రహాం యొక్క జీవితము వాస్తవమైనది, అది ఊహాజనితమైనది కాదు. అబ్రహాము సంతానం మన కళ్ళ ఎదుట ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ 12వ వచనంలో మనం గనక గమనిస్తే 12:12లో 15 కదా, 12వ వచనంలో చూస్తే అక్కడ ఉన్న పదం ఏంటంటే 12వ వచనంలో ఆ చీకటి సన్సెట్, అక్కడ సూర్యుడు అస్తమించిన తర్వాత కటిక చీకటి, అక్కడ చాలా చీకటి కమ్మినప్పుడు, అంటే ఆ నూతన అంటే మన బిబ్లికల్ కాన్సెప్ట్లో సాయంకాలం అయిన తర్వాత ఏమవుతుంది? క్రొత్త రోజు మొదలవుతుంది, నూతన రోజు, నూతన న్యూ డే విల్ బిగిన్. కాబట్టి ఇక్కడ న్యూ డే, న్యూ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అబ్రహాం గారికి చూపిస్తున్నాడు. అంటే కొంతకాలము సర్టెన్ ఇయర్స్, సర్టెన్ డేస్ విల్ బి డార్కెన్, కటికి చీకటిగా ఉంటవి. అవి శ్రమలు సూచిస్తున్నాయి. నీ సంతానానికి కొంతకాలము శ్రమలు ఉంటాయి, చీకటి రోజులుగా ఉంటాయి అనే విషయాన్ని చూపిస్తున్నాడు. ఆడు తర్వాత ఆ ఉదయకాలం అంటే డే బిగినింగ్ అయినట్లుగా మెస్సయ్య తెల్లవారుజామున లేవలేదు. మెస్సయ్య లేచింది ఎప్పుడు? విశ్రాంతి దినము ఎండింగ్లో, చివరి సమయంలో లేచాడు ఆయన. అంటే ఆ వారము మొదటి దినము ప్రారంభానికి కొద్దిగా ముందు ఆయన లేచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క అబ్రహాం గారికి కలిగిన దర్శనంలో అక్కడ మెస్సయ్య చీకటిని జయించి ఏ విధంగా పునరుద్ధానుడు అవుతున్నాడో, మరణాన్ని జయించి ఏ విధంగా పునరుద్ధానుడు అవుతున్నాడో, ఆ విధంగా అబ్రహాం గారి సంతానము మరి దాస్యులుగా ఆ యొక్క సమాధిలో ఉంచబడినట్లుగా, ఎన్నిక లేని వారిగా, మరి ఎన్నో సమస్యల్ని పొందిన వారిగా చీకటిలో ఉన్నట్లుగా ఆ 400 సంవత్సరాలు వర్ణించబడుతున్నాయి. దీన్ని కనుక మనము ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోకి వెళితే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, ఎలోహిం ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కాబట్టి అక్కడ ఆకారం లేకుండా భూమి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. భూమి ఆకారం లేకుండా ఉండే అవకాశం ఉంటుందా? భూమి ఆకారం లేకుండా, వితౌట్ ఫామ్, అంటే భూమి ఒక గుండ్రముగా ఉంది. ఇప్పుడు గుండ్రంగా రౌండ్ షేప్లో, ఎగ్ షేప్లో ఉంటుంది అంటున్నాము. ఆకారం లేని స్థితి భూమికి ఉండిందా? ఉన్నదా లేదా? ఎవరైనా చెప్పాలని ఆశిస్తున్నా. ఉండే అవకాశం ఉందా లేదా అమ్మా? ఉన్నదా లేదా? ఉన్నది. ఎలా ఉన్నదో మనం ఆలోచిద్దాము. ఇక్కడ మనకి ఒక పదార్థము ఉండే స్థితులు, ఒకటి గ్యాసియస్ స్టేట్, రెండోది లిక్విడ్ స్టేట్, మూడోది సాలిడ్ స్టేట్. అంటే వాయు స్థితి, ద్రవ స్థితి, ఘన స్థితి. ప్రస్తుతం మనం భూమిని 2 స్థితుల్లో చూస్తున్నాము. భూమి ఘన స్థితిలో ఉంది, సాలిడ్ స్టేట్లో ఉంది. సముద్రాలు ద్రవ స్థితిలో ఉన్నాయి. అంటే భూమి కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్. కానీ గ్యాసియస్ స్టేట్ ఎక్కడుంది? భూమి పైన వాయువు ఉంది. అంటే భూమి 3 స్థితుల్ని కలిగి ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక్క చోట లేదు. అయితే ఈ 3 స్థితులు ఇప్పుడు మనం చూసే స్థితుల కంటే భూమి ఫార్మేషన్, అంటే కొన్ని బిలియన్ సంవత్సరాలు వెనక్కి కనుక వెళితే
ఎర్త్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్. వాయువు, ఆ వాయువుకి ఒక పర్టికులర్ ఆకారం ఉండదు. లిక్విడ్ కూడా లిక్విడ్ని మనం గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం ఉంటుంది, సీసాలో పోస్తే సీసా ఆకారం ఉంటుంది, స్పూన్లో పోస్తే స్పూన్ ఆకారంలో ఉంటుంది. అదే వాయువు ఉందనుకోండి, వాయువుకి ఆకారం ఉండదు, మనం ఏ దానిలో నింపితే ఆ ఆకారాన్ని పొందుతుంది. కాబట్టి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమికి ఆకారం లేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, బైబిల్ చెప్పేది. అటు తర్వాత భూమి ద్రవస్థితిని అంటే లిక్విడ్ స్టేట్ని, ఆ తర్వాత సాలిడ్ స్టేట్ని పొందటం వల్ల ప్రస్తుతం ఉండే ఈ రౌండ్ షేప్ని పొందినట్లుగా శాస్త్రీయంగా మనం చెప్పొచ్చు. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను. ఇక్కడ అబ్రహాం గారికి ఏ విధంగా అక్కడ చీకటి కమ్మినప్పుడు పరిస్థితి ఉందో, అక్కడ సృష్టి ప్రారంభంలో చీకటి ఏ విధంగా ఉన్నది అంటే సృష్టి ప్రారంభంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితి ఇక్కడ కలగజేసినట్లుగా నూతన సృష్టిని, నూతన జనాంగాన్ని దేవుడు తయారు చేస్తున్నట్లుగా అక్కడ దేవుడు దర్శనంలో, ప్రవచనంలో తెలియచేస్తున్నాడు. నీ యొక్క ప్రజలు చీకటిగా ఉంటారు, అటు తర్వాత వాళ్ళు వెలుగుగా ఉంటారు, వారు లోకానికి వెలుగును అందిస్తారు అనే గొప్ప సందేశాన్ని, ప్రవచనాన్ని మరి అబ్రహాం గారితో తెలియచేస్తున్నాడు. మరి 400 ఏళ్ళు అక్కడ వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు మిక్కిలి ఆశతో కాకుండా జ్ఞానంతో, ఎన్నో అనుభవాలతో వాళ్ళు తిరిగి రావటము, 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యవాసంలో అనేక అనుభవాల్ని నేర్చుకున్న సంగతి మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రవచనము నెరవేరినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క ప్రవచనము బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్రలో యూదుల్ని చూసిన ప్రతి ఒక్కరు ఒప్పుని తీరాలి, అంతేగాని మేము కాదు అంటే కుదరదు. కాబట్టి